చందమామ కథ మూడు పరీక్షలు. పూర్వం కేకయ, గాంధార అనే రెండు పెద్ద దేశాల మధ్య కౌముది అనే చిన్న దేశం ఒకటి ఉండేది. కొన్ని తరాల కిందట కౌముది కూడా చాలా పెద్ద దేశమని, అనేక యుద్ధాలలో ఆ దేశ భాగాలు పొరుగు దేశాలకు స్వాధీనం అయిపోయాయని చెప్పుకునేవారు. ప్రస్తుత కౌముది దేశపు రాజు చంద్రకాంతుడు. అతడికి పుత్ర సంతానం లేదు. ఉన్న ఒక్కగానొక్క కూతురు జ్యోత్స్ననే కొడుకుగా భావించి ఆమెకు రాజనీతి, శాస్త్ర విద్యలు కూడా నేర్పించాడు. జ్యోత్స్న యుక్త వయస్కురాలు అయ్యే నాటికి అద్వితీయ సౌందర్య రాశిగాను, అత్యంత మేధావిగాను ఖ్యాతికెక్కింది. కుమార్తెను చూసి గర్వంతో పొంగిపోతూ ఆమెకు తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేసి అల్లుడికి రాజ్యం అప్పచెప్పాలని నిశ్చయించుకున్న చంద్రకాంతుడు ఆమె వివాహం గురించిన ఆలోచనలతో విసిగిపోయి చివరకు ఆమెతో ఒకనాడు ఇలా అన్నాడు: అమ్మా, అత్యంత సులభమని అనుకున్న నీ వివాహం చివరకు ఒక పెద్ద రాజకీయ సమస్య అయ్యేటట్టుగా ఉన్నది అన్నాడు. మనకు ఇరుపక్కలా ఉండే రెండు బలమైన దేశాల గురించి నీకు తెలుసు కదా. వారిలో కేకయ రాజకుమారుడైన సింహవర్మను నీ సౌందర్య ప్రసక్తి బాగా ఆకర్షించిందట. యుద్ధంలో నన్ను ఓడించైనా నిన్ను అర్ధాంగిగా చేపట్టాలని అతడు పట్టుదలగా ఉన్నట్టు మన వేగులు చెప్తున్నారు. ఇక గాంధార రాజకుమారుడైన కృష్ణవర్మ ఆంతర్యం ఏమిటో తెలియకపోయినా అర్హతలున్న కారణంగా అతడు పోటీకి రాకమానడు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరిని నువ్వు వరించినా రెండో వారితో యుద్ధం తప్పదని నా భయం. చంద్రకాంతుడు ఇంతవరకు చెప్పి మౌనంగా జ్యోత్స్న ముఖం కేసి చూడసాగాడు. తండ్రి ఇంకా ఏమో చెప్పదలిచి సంశయిస్తున్నాడని గ్రహించిన జ్యోత్స్న చిరునవ్వుతో, ఆగారే నాన్న, చెప్పదలిచింది ఏమిటో అంతా చెప్పండి అన్నది. అందుకు చంద్రకాంతుడు, చెప్పబోయేది గృహ విషయం. మీ అమ్మ మొండిగా నిన్ను తన తమ్ముడికే ఇచ్చి చెయ్యాలని పట్టుబడుతున్నది. పుత్ర సంతానం లేని కారణంగా నా సింహాసనాన్ని ఇతరులెవరూ అధిష్ఠించరాదని, తన తమ్ముడు మాణిక్యవర్మ నాకు అల్లుడై కౌముది దేశానికి రాజు కావాలని ఆమె కోరిక. ఇక ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తోచక నీతో చెప్తున్నాను. మిత్రులు శత్రువులు కాకుండా, రక్తటేరులు పారకుండా నీ వివాహం జరిపించుకునే భారం నీదే తల్లి అన్నాడు. అంతా విన్న జ్యోత్స్న, నాన్న, ఇవన్నీ నాకు తెలియనివి కావు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా ఆలోచించాను. నన్ను పెళ్లాడగోరే వారికి నేను 3 పరీక్షలు పెట్టదలిచాను. ఆ పరీక్షల్లో నెగ్గిన వ్యక్తినే నేను వరిస్తాను. వివిధ దేశాల రాజకుమారులకు వర్తమానం పంపండి అన్నది. కుమార్తె మాటలు విని రాజు కుతూహలంగా, 3 పరీక్షలా? అవేమిటి అని అడిగాడు. జ్యోత్స్న నవ్వుతూ, తొందరెందుకు నాన్న, త్వరలో మీరు చూస్తారు కదా అన్నది. త్వరలోనే జ్యోత్స్న చెప్పినట్టు వివిధ దేశాలకు వార్తాహరులు పంపబడ్డారు. అప్పటికప్పుడే పరీక్షకు కావలసిన ఏర్పాట్లు జరిగాయి. అనేక మంది రాజకుమారులు వచ్చి అపజయం పొంది వెళ్ళసాగారు. మాణిక్యవర్మ, సింహవర్మ, కృష్ణవర్మ కూడా 2 రోజులు తేడాతో వచ్చారు. ఎప్పటికప్పుడు వేగుల ద్వారా వార్తలు తెలుసుకుంటున్న జ్యోత్స్న మాణిక్యవర్మకు, సింహవర్మకు వెంటనే స్నేహం కలిసిందని, కృష్ణవర్మకు వారికి మధ్య ఎటువంటి పరిచయం కూడా లేదని విని మనస్సులోనే నవ్వుకున్నది. తర్వాత మొదట మాణిక్యవర్మ, పిదప సింహవర్మ కూడా పరీక్షల్లో పాల్గొని అపజయం పొందారన్న వార్త కూడా ఆమెకు చేరింది. ఆ వార్త వింటూనే జ్యోత్స్న తండ్రికి చెప్పి కృష్ణవర్మ విడిదికి గట్టిగా రక్షణ ఏర్పాట్లు చేయించింది. ఆ మర్నాడు కృష్ణవర్మ పరీక్షా మందిరానికి వచ్చాడు. అక్కడ సిద్ధంగా ఉన్న జ్యోత్స్న చెలికత్తెలు అతన్ని సాదరంగా ఆహ్వానించి ఒక గదిలోకి తీసుకువెళ్లారు. ఆ గది గోడల నిండా రకరకాల చిత్రాలు వేలాడ కట్టబడి ఉన్నవి. వాటి మధ్య జగదేక సుందరి అయిన రాజకుమారి చిత్రం కూడా ఉన్నది. చెలికత్తెలు కృష్ణవర్మకు ఆ చిత్రాలను చూపిస్తూ, ఈ చిత్రాలన్నింటిలోనూ సౌందర్యానికి, చిత్రకారుడి ప్రతిభకు తార్కాణంగా ఉన్న గొప్ప చిత్రం ఏదో చెప్పండి అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విన్న కృష్ణవర్మ చిత్రాలన్నింటినీ మరొకసారి పరీక్షగా చూసి వాటిలో ఒక చిత్రాన్ని చూపిస్తూ, మీరు కోరిన విధంగా ఉన్న గొప్ప చిత్రం ఇదే అన్నాడు. ఆ చిత్రంలో రంగురంగుల పూలతో నిండి ఉన్న పచ్చటి పొదల మధ్య తెల్లని ఆవు ఒకటి తన దూడను ప్రేమగా నాకుతున్నది. వాటికి సమీపంలోనే ఉన్న కొలను నిండుగా విరబూసిన పద్మాలతో అత్యంత రమణీయంగా ఉన్నది. చెలికత్తెలు ఆ చిత్రాన్ని చూసి పెదవి విరుస్తూ, ఇన్ని చిత్రాల మధ్య మీకు నచ్చిన చిత్రం ఇదా?
మా రాజకుమారి అపూర్వ సౌందర్యం కంటే ఈ చిత్రంలో అందం ఎక్కువ అని ప్రశ్నించారు. వాళ్ళ మాటలకు కృష్ణవర్మ నవ్వి, బహుశా ఆమె ప్రశ్నలకు జవాబులు చెప్పిన వారిని తికమక పెట్టడం కోసం ఈ మాటలు అనవలసిందిగా మీ రాకుమారి మీకు చెప్పి ఉంటుంది. కానీ ముమ్మాటికి ఇది ఉత్తమ చిత్రం అన్నాడు. అయితే అదేదో మాకు కొంచెం వివరంగా చెప్పండి అని అడిగారు చెలికత్తెలు. ఎవరైనా కళాదృష్టితో సౌందర్య విమర్శ చేసేటప్పుడు శాశ్వతము నిర్మలము అయిన ప్రకృతి సౌందర్యానికి మొదటి స్థానం, అశాశ్వతము నవరసభరితము అయిన మానవ సౌందర్యానికి రెండవ స్థానము అవుతాయి. మనిషి అందం స్పష్టం, దాన్ని చిత్రీకరించడానికి చిత్రకారుడు అట్టే శ్రమ పడవలసిన అవసరం లేదు. ప్రకృతి సౌందర్యం అస్పష్టం. అస్పష్టమైన సౌందర్యాన్ని తన రంగులతో మనస్సును ఆకట్టుకునేటట్టుగా చిత్రించడంలోనే చిత్రకారుడి ప్రతిభ వెల్లడవుతుంది. ఆ ప్రయత్నంలో ఈ చిత్రకారుడు పూర్తిగా విజయం సాధించాడు. అందువల్ల ఇదే ఉత్తమ చిత్రం అన్నాడు కృష్ణవర్మ. ఆ సమాధానం వింటున్న చెలికత్తెలు అతడికి నమస్కరించి, రాకుమారి కోరిన సమాధానం ఇదే, ఇక రెండవ ప్రశ్న చదివి చూడండి అంటూ ఒక తాళపత్రాన్ని కృష్ణవర్మకు ఇచ్చారు. ఆ పత్రంలో వివాహం చేసుకోబోయే స్త్రీ పురుషుడిలోనూ పురుషుడు స్త్రీలోనూ ఏమాత్రం ఎన్నకూడని అంశాలు రెండున్నాయి. అవి ఏవి అని రాసి ఉన్నది. కృష్ణవర్మ ఆ ప్రశ్న చదివి, పురుషుడు స్త్రీ సౌందర్యాన్ని, స్త్రీ పురుషుడి ఐశ్వర్యాన్ని చూసి వివాహం చేసుకోరాదు. ఎందుకంటే సౌందర్యం అశాశ్వతం, ఐశ్వర్యం విషయంలోనూ ఆ మాట చాలా వరకు వర్తిస్తుంది అని సమాధానం చెప్పాడు. ఆ సమాధానం వినగానే చెలికత్తెల మొహంలో సంతోషం కనిపించింది. వాళ్ళు వెంటనే కృష్ణవర్మకు వంగి వినయంగా నమస్కరించి, రాకుమారా, మా జ్యోత్స్నాదేవి రెండో పరీక్షలో కూడా మీరు నెగ్గారు. ఇక చివరి పరీక్షను స్వీకరించండి అంటూ లోపలికి వెళ్ళి ఒక చిన్న మంచి గంధపు పెట్టెను తీసుకువచ్చి అతడికిస్తూ, మొదటి 2 పరీక్షల్లోనూ నెగ్గిన వ్యక్తికి ఆ పెట్టెను ఇవ్వమని మా రాకుమారి చెప్పింది. ఆ పెట్టె తాలూకు ఆంతర్యం ఏమిటో తెలుసుకోవటానికి మీకు 1 రోజు గడువు ఇవ్వబడుతుంది. పెట్టెను తీసుకొని మీరు విడిదికి వెళ్ళవచ్చు అన్నారు. కృష్ణవర్మ పెట్టె తీసుకుని తిన్నగా విడిదికి తిరిగి వచ్చి పెట్టెను కొంతసేపు పరీక్షగా చూశాడు. చతురస్రాకారంలో ఉన్న ఆ పెట్టె పైభాగాన పక్కల అందం కోసం ఏవేవో బొమ్మలు చెక్కబడి ఉన్నవి. పెట్టె లోపల రకరకాల ఎండుటాకులు, పచ్చి ఆకులు, ముళ్ళు, కాస్త గడ్డి ఇవన్నీ కలగాపులగంగా ఉన్నవి. పెట్టె మీద ఒక ఉదయ సూర్యుడి బొమ్మ అందంగా చెక్కబడింది. దాని దిగువన ఒక వృక్షం ఉన్నది. ఆ వృక్షాన్ని 2 పాములు మెలిపెట్టుకుని ఉన్నవి. వృక్షం చుట్టూ ఏవేవో లతలు చెక్కబడి ఉన్నవి. కృష్ణవర్మ వాటి ఆంతర్యం బోధపడిన వాడిలాగా తలపంకించి తన బరుడి ద్వారా పెట్టె తాలూకు ఆంతర్యం తెలియచేయటానికి మరి 3 రోజులు గడువు కావలసిందిగా జ్యోత్స్నకు కబురు పంపాడు. ఆ రోజే చీకటి పడిన తర్వాత అతడు మారువేషంలో గుర్రం మీద కౌముది దేశానికి తూర్పు దిక్కుగా బయలుదేరాడు. ఆ రాత్రల్లా ప్రయాణించిన కృష్ణవర్మ మరునాటి మిట్ట మధ్యాహ్నానికి కౌముది దేశపు తూర్పు అడవులను చేరుకున్నాడు. ఆ అడవిలో ఒక చోట అతడికి బాగా ఎత్తుగా పెరిగిన ఒక గంధపు చెట్టు, దాని కింద జంట సర్పాలు మెలివేసుకొని ఉన్నట్లుగా ఒక రాతి బొమ్మ కనిపించాయి. కృష్ణవర్మ కొద్దిసేపు ఆ పరిసరాలను నిశితంగా పరిశీలించి గుర్రాన్ని సమీపంలోనే నిలబెట్టి వరలో నుంచి కత్తి దూసి రాతి బొమ్మను సమీపించబోయాడు. ఇంతలో హఠాత్తుగా వెనక నుంచి ఆగండి అన్న హెచ్చరిక వినిపించింది. కృష్ణవర్మ వెనుదిరిగి చూశాడు. దాపులనున్న ఒక పొదచాటు నుంచి నూగు మీసాలతో ఉన్న యువకుడొకడు కృష్ణవర్మను సమీపించి నమస్కరించాడు. కృష్ణవర్మ ఆశ్చర్యపోతూ, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. ఆ యువకుడు తల వంచుకొని, మీరిక్కడికి రావటానికి కారణమైన వ్యక్తిని అని సమాధానమిచ్చాడు. ఆ సమాధానము, అతడి స్వరంలోని కోమలత్వము గమనించిన కృష్ణవర్మ, రాకుమారి అన్నాడు. అవునన్నట్టుగా తల ఊపి జ్యోత్స్న మృదువుగా, కృష్ణవర్మ, పెట్టె మీద బొమ్మల ఆధారంతో ఈ ప్రదేశానికి రావటంతోనే మీరు 3వ పరీక్షలో కూడా నెగ్గారు. ఇక పదండి అన్నది. కృష్ణవర్మ గంభీరంగా, జ్యోత్స్న, ఆ పెట్టె మీది బొమ్మలకు ఈ ప్రదేశానికి వెనుక ఏదో గూఢ రహస్యం ఉన్నదని నా అభిప్రాయం. ఏమంటావు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ఏమని జవాబివ్వాలా అని జ్యోత్స్న సందేహిస్తున్నంతలో కృష్ణవర్మ మృదువుగా, జ్యోత్స్న, మీ సందేహం నాకు అర్థమైంది. మీరు అనుకున్న పని ప్రమాదాలతో కూడిందే కావచ్చు. రాజ్యాన్ని పాలించే రాజుకు
పిరికితనం నేర్పి వెనక్కు మరల్చాలనే ప్రయత్నం ఏమంత మంచి పని అని అన్నాడు. ఆ మాటతో అతడు ఇక వెనుదిరగడని గ్రహించిన జ్యోత్స్న, సరే, ఇప్పుడు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి, రండి ఇలా కూర్చోండి అంటూ దాపులనే ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నది. ఆమె తన నడుముకు బిగించుకొని ఉన్న వస్త్రం చాటు నుంచి ఒక తాళపత్రాన్ని తీస్తూ, మీరు నా మాటలకు వెనుదిరగరని ఊహించే దీన్ని తీసుకువచ్చాను. ఇది తరతరాలుగా మా వంశంలో ఉంటూ వస్తున్న ఒక గ్రంథంలోనిది. ముందు నేను కొన్ని విషయాలు చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పసాగింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాలను పాలించిన మా పూర్వీకుడైన హైహేయవర్మ మహాసూరుడు, రాజనీతివేత్తే కాక మంత్రశాస్త్రంలో కూడా అమిత ప్రజ్ఞాశాలి. ఆయన ఇక్కడి దక్షిణాన ఉన్న ప్రభువులను అనేక మందిని ఓడించాడు. తనకు సామంతులుగా చేసుకొని అపూర్వమైన అనేక నిధులను కప్పంగా తీసుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు అతడికి ఏకైక పుత్రుడైన అజేయవర్మ పరమ మూర్ఖుడు, తెలివిహీనుడును. అందువల్ల తాను సంపాదించిన ధనలక్ష్మి, రాజ్యలక్ష్మి తన కొడుకు కాలంలో చేజారిపోతాయని భయపడ్డ హైహేయవర్మ నిధులన్నిటితో పాటు తన మంత్రఖడ్గాన్ని కూడా ఒకచోట దాచిపెట్టి వాటికి తనకు మంత్రవిద్య నేర్పిన గురువు సహాయంతో మంత్రబద్ధమైన కాపలా పెట్టాడు. అయితే ఆ కాపలా ఏమిటో, ఆ నిధులను తీసుకునే విధానం ఏమిటో మాత్రం ఎవరికీ తెలియచేయలేదు. ఆయన తన చరిత్రను మాత్రం రాసి, ఆ నిధులు కౌముది దేశానికి తూర్పు దిక్కున ఉన్నాయి, జంట సర్పాల రాతి విగ్రహం వాటి ఉనికికి గుర్తు, ఆ నిధులను నా ఖడ్గాన్ని వెతికి తీసుకోవటానికి, నేను సృష్టించిన చిక్కులు విప్పటానికి గాని మంత్రశాస్త్ర ప్రావీణ్యం అవసరం లేదు, కేవలం మేధస్సు చాలు, వీరుడు, మేధావి, ధర్మబద్ధుడు అయిన ఏ వ్యక్తికైనా అవి లభిస్తాయి అని ఇదిగో ఈ తాళపత్రం మీద రాసి, దాన్ని రాజు తప్ప మరెవరూ చదవని మా వంశ చరిత్రలో భద్రపరిచాడు అంటూ తాళపత్రాన్ని కృష్ణవర్మకు అందజేయబోయింది. కృష్ణవర్మ తాళపత్రాన్ని తీసుకోకుండా, తర్వాత ఏం జరిగిందో చెప్పండి అన్నాడు. జ్యోత్స్న అతడి వైపు మెచ్చుకోలుగా చూసి తిరిగి ఇలా చెప్పసాగింది. మా పూర్వీకుడు హైహేయవర్మ భయపడినట్టే అజేయవర్మ తర్వాత అతడి సంతానం పరిపాలిస్తున్న కాలంలో సామంత రాజ్యాలన్నీ తిరుగుబాటు చేసి తిరిగి స్వతంత్ర రాజ్యాలయ్యాయి. ఆ రోజుల్లో కొందరు కౌముది దేశంలోని చాలా భాగాలను కూడా ఆక్రమించుకున్నారు. అయితే హైహేయవర్మ తాను దాచిన నిధులను గురించి అత్యంత రహస్యంగా ఉంచడంతో వాటి జాడ ఆ రాజుల్లో ఎవరికీ తెలియలేదు. మా వంశస్థులే 2-3 ప్రయత్నించారు కానీ సాధించలేకపోయారు. వాళ్ళు ఈ సర్పప్రతిమను కదిలించి అడుగున స్వరంగం కానీ భూగృహం కానీ ఉన్నదేమోనని చూడ ప్రయత్నించారట. కానీ ఆ ప్రతిమను అంగుళం కూడా కదిలించలేకపోయారు. నా తండ్రికి పురుష సంతానం లేని కారణంగా మా వంశ చరిత్ర చదివే అవకాశం నాకు లభించింది. అందులో ఇదంతా చదివి ఇక్కడికి వచ్చి వెతకగా ఈ సర్పప్రతిమను కనిపించాయి. కానీ దీనిని మాత్రమే ఆధారంగా తీసుకుని నిధుల్ని సాధించే మార్గం నాకు తెలియదు. మీ శక్తి సామర్థ్యాలు, ఆలోచన పటిమ గురించి విన్నప్పటి నుంచి నాకు మీరు ఈ కార్యాన్ని సాధించగలరన్న నమ్మకం కలిగింది. నిధుల కంటే ముఖ్యంగా ఆ మంత్రఖడ్గం ఏదో మీకు లభిస్తే బాగుంటుందనిపించింది. అందుకే నా వివాహం ఒక రాజకీయ సమస్యగా మారినప్పుడు ఈ సమస్యను 3వ పరీక్షగా మార్చి పెట్టె మీద ఇమిడ్చాను. మీరు ఒంటరిగా గుర్రం ఎక్కి బయలుదేరారని నా వేగులు చెప్పగానే మీకు రహస్యం అవగతమైందని గ్రహించాను. మీరు ఎటువంటి ఆపదలో చిక్కుకుంటారో అని మిమ్మల్ని వెన్నంటి వచ్చాను. మంత్రబద్ధమైన ఈ సమస్యలో ముందు ముందు ఎలాంటి ప్రమాదాలుంటాయో, మిమ్మల్ని ఇందుకు పురిగొల్పడం దుస్సాహసం అవుతుందేమోనన్న భయం ఈ చివరి క్షణంలో నన్ను పీడిస్తున్నది అని ముగించింది. జ్యోత్స్న మాటలకు కృష్ణవర్మ నవ్వి, నిధులను మంత్రాల సహాయంతో దాచిపెట్టినప్పటికీ వాటి గురించి వెదికే వ్యక్తికి మంత్రశాస్త్ర ప్రావీణ్యం అవసరం లేదని హైహేయవర్మ చెప్పిన విషయం మీరు మర్చిపోతున్నారు. అంటే సమస్య మంత్రబద్ధమైనదే అయినా ఇందులో హానికి ఎక్కువ అవకాశం లేదు. మన తెలివితేటల్ని బట్టి విజయమో అపజయమో కలుగుతుంది. అంతే, ప్రయత్నించి చూద్దాం రండి అంటూ జటసర్పాల ప్రతిమ దగ్గరకు వెళ్ళి దాన్ని అంగుళం కూడా వదలకుండా నిశితంగా పరీక్షించసాగాడు. అలా కొంతసేపు గడిచాక కృష్ణవర్మ హఠాత్తుగా, జ్యోత్స్న ఇటు చూడండి అని జంట సర్పాల ప్రతిమకు పైభాగాన 2 పడగలకు మధ్యను చూపించాడు. ఆ ప్రదేశంలో
2 అంగుళాల మేరకు వృత్తాకారంలో కాస్త ఉబ్బెత్తుగా ఉన్నది. అవును, ఇదేదో విశేషంలాగే ఉన్నది అంటూ జ్యోత్స్న ఆశ్చర్యపోయింది. బహుశా ఇదే కీలక స్థానం కావచ్చు, చూద్దాం అని కృష్ణవర్మ జ్యోత్స్నను దూరంగా వెళ్ళమని చెప్పి విల్లు బాణము తీసుకొని సరిగ్గా ఆ వృత్తాకారపు మధ్య భాగాన్ని గురిచూసి బాణాన్ని వదిలాడు. బాణం ఆ వృత్తాన్ని మధ్యకు తాకింది. ఆ మరుక్షణం అక్కడ కళ్ళు మిరుమిట్లు గొలిపేంతలా మెరుపు మెరిసి పెద్ద ధ్వని అయ్యింది. మరుక్షణమే జటసర్పాల ప్రతిమ మాయమై భూమి దిగువన మెట్లు కనిపించాయి. తమ మొదటి ప్రయత్నం నెరవేరినందుకు ఆనందిస్తూ ముందు కృష్ణవర్మ, అతడి వెనుకగా జ్యోత్స్న నెమ్మదిగా మెట్లు దిగసాగారు. కొన్ని మెట్లు దిగిన తర్వాత వాళ్లకు ఒక సన్నని దారి కనిపించింది. ఆ దారి వెంట నడిచి చివరికి వాళ్ళిద్దరూ ఒక విశాలమైన మైదానాన్ని చేరుకున్నారు. ఆ మైదానం మధ్యలో ఒక సరస్సు ఉన్నది. అందులో ఎక్కడ చూసినా బంగారు రంగులో మెరిసిపోతున్న పద్మాలున్నాయి. వాటి మధ్య ఒక తెల్లని పద్మం ఉన్నది. సరస్సుకు కుడివైపున ఒక పెద్ద చెట్టు ఉన్నది. ఆ చెట్టు చుట్టూ రాతి తిన్నె, దానిమీద మూతలు పెట్టబడిన 2 బంగారు పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ చూసి జ్యోత్స్న, మళ్ళీ ఇక్కడ ఏదో నిగూఢ రహస్యం ఉన్నట్టున్నది అన్నది. అవును, అపూర్వమైనవి ఎప్పుడూ సులభంగా సాధ్యం కావు అని ఒక క్షణమాగి, బహుశా బంగారు పద్మాలు రత్నరాశులై ఉంటాయి. ఆ ఒక్క తెల్లని పద్మం మంత్రమహిమ గల ఖడ్గమై ఉంటుంది. వాటిని చేరుకునే మార్గం హైహై వర్మ ఈ బంగారు పాత్రలో ఇమిడ్చి ఉంటాడు అంటూ చెట్టు దగ్గరికి వెళ్ళి 2 పాత్రల మీద ఉన్న మూతలు తీసి చూశాడు. ఒక పాత్రలో సువాసనలు వెదజల్లే తినుబండారాలున్నాయి. రెండవ దానిలో కొద్దిపాటి బియ్యం మాత్రం ఉన్నాయి. కృష్ణవర్మ వాటిని చూసి కొంతసేపు ఏదో ఆలోచించి చెట్టు వెనక భాగానికి వెళ్ళి చూశాడు. అక్కడ ఒక పొయ్యి, అందులో 2 కట్టెలు, పక్కనే 2 పాత్రలు ఉన్నాయి. కృష్ణవర్మ వాటిని చూసి జ్యోత్స్న వైపు తిరిగి, ఇది నిధి కోసం వచ్చేవారి ఆలోచన పటిమకు పరీక్ష. ఎవ్వరూ ముక్కు మొహం తెలియని చోట వండి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని ముట్టుకోరాదు అంటూ బియ్యం ఉన్న పాత్రను చేతిలోకి తీసుకొని సరస్సుకేసి బయలుదేరాడు. అతడి అభిప్రాయం గ్రహించిన జ్యోత్స్న, ఆ పాత్రలోని బియ్యం నేను కడిగిస్తాను ఇవ్వండి అని అతడి చేతిలోని పాత్రను తీసుకోబోయింది. కృష్ణవర్మ ఆమెను వారిస్తూ, వద్దు, సరస్సులో కూడా ఏదైనా మాయ ఉండవచ్చు, నేనే వెళ్తాను, మీరిక్కడే ఉండండి అని చెప్పి మరొక ఖాళీ పాత్రను కూడా తీసుకొని సరస్సు దగ్గరికి వెళ్ళి సరస్సులోని నీటిని 2వ పాత్రతో తీసి బియ్యంలో పోసి కడిగాడు. అతడు ఊహించినట్లే సరస్సులోని నీరు బియ్యాన్ని తాకగానే పాత్ర ఒక్కసారిగా వేడెక్కి నీరు మరుగుతూ ఆవిరులు రాసాగాయి. ఆ వేడిని కొద్దిసేపు ఎలాగో భరించిన కృష్ణవర్మ ఇక భరించలేక పాత్రను సరస్సులోకి జారవిడిచాడు. పాత్ర సరస్సులో పడ్డ మరుక్షణం సరస్సు మాయమై అక్కడ నవరత్నాల రాసులు కనిపించాయి. జ్యోత్స్న, కృష్ణవర్మ ఆశ్చర్యానందాలతో ఆ నిధులను చూడసాగారు. అయితే అంతలోనే వారికి హఠాత్తుగా నిధులు తప్ప మంత్రఖడ్గం కనిపించలేదన్న విషయం జ్ఞప్తికి వచ్చింది. వాళ్ళు నిధులను చూసిన ఆనందం మరిచి ఖడ్గం కోసం వెదకసాగారు. వాళ్ళు ఎక్కువసేపు శ్రమ పడకుండానే నవరత్నపు రాసుల మధ్య నిర్మలంగా మెరుస్తున్న తెల్లని పద్మం కనిపించింది. మీరు చేసిన ప్రయత్నానికి స్వర్ణ పద్మాలు మాత్రం నవరత్నాలుగా మారాయన్నమాట. మరి ఈ తెల్ల పద్మ ఖడ్గంగా మారాలంటే ఏం చేయాలో అన్నది జ్యోత్స్న. కృష్ణవర్మ ఆమెకేమీ జవాబివ్వకుండా వంగి తెల్ల పద్మాన్ని మొదలు పట్టుకొని బలంగా లాగాడు. మరుక్షణం పద్మం మాయమై ఆ స్థానంలో ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. ఖడ్గానికి బదులుగా రాక్షసుడు కనిపించినందుకు జ్యోత్స్న, కృష్ణవర్మలిద్దరూ నిర్ఘాంతపోయి చూస్తుండగా రాక్షసుడు నవ్వి, నిధులను సాధించిన రాజకుమారుడు వాటిని తీసుకొని వెళ్ళిపోక నన్నెందుకు పిలిచినట్లు అన్నాడు. అతడి ప్రశ్న వినగానే కృష్ణవర్మ గంభీరంగా, నిజమే, కేవలం ధనాశగల రాజకుమారుడంటే రాక్షసులకు కూడా చులకనే, కానీ నేను అటువంటి వాణ్ణి కాదు. నేను ముఖ్యంగా వచ్చింది అపురూపమైన ఖడ్గాన్ని సాధించడానికే గాని నిధుల కోసం కాదు అన్నాడు. రాక్షసుడు ఆ మాటకు వికటంగా నవ్వి, ఆహా, గొప్ప పౌరుష ప్రదర్శన, కానీ ఆ ఖడ్గం రాజధర్మం తెలిసిన ఉత్తముడికి తప్ప ఇతరులకు లభించదు. అయినా కేవలం యుద్ధాలకు పనికి వచ్చే కత్తి కోసం ఇంత పాకులట దేనికి? ధనంతో సాధించలేనిది లేదు, హాయిగా నిధులను తీసుకొని వెళ్ళు అన్నాడు. ఇందుకు కృష్ణవర్మ చిన్నగా నవ్వి, నీ ప్రశ్నకు నేనిచ్చే జవాబులోనే రాజధర్మం ఇమిడి ఉన్నది. అభివృద్ధి సాధించగలిగేది ధనంతో కాదు,
కృషితో మనిషికి కావలసిన ఆహారాన్ని, మనిషి సౌఖ్యవంతమైన జీవితాన్ని సాధించడానికి అవసరమైన సమస్తాన్ని ప్రకృతి సిద్ధంగా భగవంతుడు సృష్టించే ఇచ్చాడు. ప్రకృతిలో ఆహారం లేనినాడు ఈ నిధులు మనిషి కడుపు నింపవు. అందుచేత ఆ ప్రకృతి వనరులు సక్రమంగా అందరికీ లభించేటట్టు చూడటం, బలవంతులు బలహీనుల్ని అనగదొక్కకుండా కాపాడడం ఇదే రాజధర్మం. తన ప్రజలను దుష్టశక్తుల నుంచి కాపాడటానికి రాజు ఎక్కువగా ఉపయోగించేది దండోపాయం. అందుచేత రాజుకు తగిన విధి నిర్వహణలో ఎక్కువగా కావలసింది ఖడ్గమే అన్నాడు. కృష్ణవర్మ మాటలు వింటున్న రాక్షసుడు అతడికి వంగి నమస్కరించి, మహానుభావ, నీ వంటి ఉత్తముడి కోసమే ఇన్నాళ్ళుగా చూస్తున్నాను. ఇదిగో మంత్రపూరితమైన చంద్రహాసం అంటూ గాలిలో చెయ్యి చాపి చంద్రహాస ఖడ్గాన్ని తీసియిస్తూ, ఈ ఖడ్గాన్ని చేతధరించిన వ్యక్తికి విజయమే కానీ అపజయం ఉండదు. ఈ ఖడ్గాన్ని ఆ నిధులను స్వీకరించి ప్రజారంజకంగా పాలన చెయ్యి అని చెప్పి కృష్ణవర్మకు మరొక్కసారి నమస్కరించి మాయమైపోయాడు. కృష్ణవర్మ ఖడ్గాన్ని కళ్ళకద్దుకొని జ్యోత్స్నకు అందిస్తూ, జ్యోత్స్న, ఇప్పటికి మీరు పెట్టిన 3వ పరీక్ష ముగిసింది. ఇదిగో మీ పూర్వీకుల ఖడ్గం అన్నాడు. జ్యోత్స్న ఖడ్గాన్ని తీసుకోకుండా చిరునవ్వుతో, పరీక్షలో గెలుచుకున్న వస్తువు ఏదైనా ఆ గెలుచుకున్న వారిదే అవుతుంది, ఇతరులకు చెందదు అన్నది. ఆ తర్వాత ఇద్దరూ వచ్చిన దారిని తిరిగి వెళ్ళి రాజప్రాసాదం చేరారు. రాజు చంద్రకాంతుడు జరిగిందంతా విని పరమానందభరితుడయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే జ్యోత్స్న కృష్ణవర్మలకు వివాహం జరిగింది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టి పొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.